హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం పనికి వెళ్తున్నారు? మాకైతే మొక్కలు వేసుకున్నాము. అలాగే వేసిన మొక్కలు నీళ్ళు కట్టుకొని చాలా బిజీగా అయితే ఉన్నాము. ఈరోజైతే వీడియో వచ్చేసి మెంతికూర పప్పు అన్నమాట. ముందుగా అయితే ఒక కట్ట తీసుకొని శుభ్రంగా ఒలిసి కడిగి పక్కన పెట్టుకొని, అలాగే ఒక టమోటా, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు తర్వాత అయితే కడిగి పెట్టుకున్న మెంతికూర అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ, టమోటా, కొంచెం ఒక నూనె, కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకొని మంచిగా లాస్ట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోండి. మళ్ళీ పైన ఏమైనా అవసరం లేదు, సరిపోద్ది మనకు పులుసు అనేది మంచిగా. ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వండి కుక్కర్ని. తర్వాత కుక్కర్ గాలి అంతా తీసేసిన తర్వాత పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకొని మంచిగా వెనుపుకుందాము. ఎనుపు అంత మెత్తగా ఎనపాలంత అవసరం ఏమి లేదు, కొంచెం లైట్గా ఎనుపుకుంటే సరిపోద్ది. ఎనిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అదే తపాలు తీసుకొని కొంచెం గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా నూనె, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు, కచ్చాపచ్చగా దంచుకున్న 2 అయితే వెల్లుల్లి రెబ్బలు అన్నమాట వేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ఇక ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటే మనకి తాలింపు అనేది మంచిగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఎనిపి పెట్టుకున్నాం కదా పప్పు కూడా తాలింపు చక్కగా ఏగిపోయింది. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న పప్పు అయితే పోసుకొని మంచిగా కలబెట్టుకొని అడుగంటకుండా మూత పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు మనకి పప్పు తిరగమాత పోసుకున్న తర్వాత పప్పు అనేది కాగితే మనకి సద్దోషణ అయితే రాదు అన్నమాట. నేను కొంచెం పలసం కూడా కొంచెం నీళ్ళు వేసా, మీరు చాలా పోతే అలా కొంచెం వేసుకోండి సరిపోతాయి. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఏదైనా వేపుడుగాని ఉంటే వేడివేడి అన్నము, అలాగే మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతాకు కూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఓకే బాయ్.